నమస్కారం కృష్ణ గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. నా పేరు రఘునందన్. మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. కంగ్రాచులేషన్. చాలా సంతోషం మీరు ఈ యొక్క ఛానల్ను నడిపిస్తున్నందుకు. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. ముందు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తర్వాత నేను సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో గణాంక అధికారిగా పనిచేశాను. సెక్రటరియట్ కల్చరల్ అసోసియేషన్లో దాదాపు 30 సంవత్సరాలు అసోసియేషన్తో అనుబంధం ఉండి ఎన్నో చోట్ల మన కల్చరల్ ప్రోగ్రామ్ ఇచ్చాను. ఆల్ ఇండియా లెవెల్లో సివిల్ సర్వీసెస్, డ్రామా కాంపిటీషన్, మ్యూజిక్ కాంపిటీషన్లో కూడా మేనేజర్గా పార్టిసిపేట్ చేశాను. అంతేకాకుండా మన డైరెక్టర్ కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్ ఇండియా లెవెల్లో టీమ్ మేనేజర్గా చేశాను. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ నుంచి నేను మేనేజర్గా చేశాను, టీమ్ మేనేజర్గా. తర్వాత నేను సెక్రటరియట్ కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఆల్ ఇండియా లెవెల్లోనూ మరియు ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఫస్ట్ మాది సీరియల్ అంటే అలెగ్జాండర్ ఫస్ట్ సీరియల్ మేము మూవీలో దూరదర్శన్లో చేశాము. అంతేకాకుండా పల్నాటి యుద్ధము అలాంటి యొక్క కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసి మరి నేను అక్కడ సెక్రటరియట్ నుంచి చాలామంది నాకు ఎక్కువగా నేను చేసిన కృషి లేకుండా చాలా బ్రహ్మాండంగా చేశాను. సెక్రటరియట్లో కూడా ఒక మినీ థియేటర్ కూడా కట్టించాను. సీఎం విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మినీ థియేటర్ కట్టించాము. ఆ థియేటర్లో కూడా ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్ చేశాము. ఎంతోమంది సినిమా కళాకారులు ఇచ్చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ గారు, సుమన్ గారు, అంజలి అలాంటి వాళ్ళు పెద్ద కళాకారులను ఇన్వైట్ చేసి సెక్రటరియట్ కల్చరల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాము. మేము మాది డ్రామా అసోసియేషన్ కూడా ఉంది. డ్రామా నుంచి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు మా పూజలు మరి మా యొక్క ఆర్వీఎస్ రామస్వామి గాలివానలో ఒక పాట పాడాడు. ఆయన మా గురువుగారు ఆర్వీఎస్ రామస్వామి గాలివానలో పాట రాసింది ఆయన మా గురువుగారు. మరి ఈరోజు మరి సెక్రటరియట్ కల్చరల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు నేను రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు మరి మా ఆఫీసర్లకు కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటాను. సెక్రటరియట్ కల్చరల్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా నేనున్నాను. ప్రెసిడెంట్గానేమో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు అక్కడ. మా అసోసియేషన్ ఏంటంటే ఊటీలో స్థాపించిన తర్వాత అక్కడ దాన్ని దాదాపు ఇక్కడ సెక్రటరీలో తెలంగాణ ఒక్క కార్యక్రమాలు నడిపించాము. దానికి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉంటే మన ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు ప్రెసిడెంట్గా ఉండి మాకు పవర్ డెలిగేట్ చేసి ప్రెసిడెంట్ కార్యక్రమాలు మేము చేసి రవీంద్ర భారతిలోను, త్యాగరాజలోను ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాను. డిస్టిక్ కార్యక్రమాలు కూడా మేము మరి అలెగ్జాండర్ యొక్క నాటిక తీసుకొని ప్రతి డిస్టిక్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మేము కాంపిటీషన్స్ కలిపాము. ఆల్ ఇండియా లెవెల్లో కూడా కార్యక్రమాలు చేశాము. ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు మా యొక్క గురువులైనటువంటి వాళ్ళు పెద్దలు పీజీలు రిటైర్మెంట్ వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకేమైనా అవార్డ్స్ వచ్చాయా? అవార్డ్స్ వచ్చినాయి. అక్కినేని గారు అవార్డు ఇచ్చారు. దాసరి నారాయణ బెస్ట్ ఆర్గనైజర్, సెక్రటరీలో బెస్ట్ ఆర్గనైజర్గా ఇచ్చారు. తర్వాత అంతేకాకుండా నేను లయన్స్ క్లబ్లో కూడా కల్చరల్ డిపార్ట్మెంటే ఉన్నాను. దాదాపు లయన్స్ క్లబ్లో కూడా దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను అందులో సర్వీస్ చేస్తున్నాను. అందులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఓకే. ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు ఈ ఆర్ట్ ఫామ్స్ గురించి? యూత్ ఆర్ట్ ఫామ్ అంటే ఉద్యోగస్తులకా లేకపోతే ఉద్యోగస్తులకు, జనాలకు, ప్రజలకు? ఉద్యోగస్తులకు ఏమంటున్నానంటే మనకు సమయము ఉన్నప్పుడు మనము ఎన్నో కార్యక్రమాలు చేయాలి. మనం సేవ అది కూడా ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా యోగా లాంటిది. మనము ఎలాగనో మనము ఎక్సర్సైజ్ చేస్తాము. ఈ కార్యక్రమంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. యూత్కు నేను ఇచ్చేది ఏంటంటే ముందు మీరు కల్చరల్ మీ యొక్క సర్వీస్ను కల్చరల్లో కూడా రెండర్ చేయండి అని చెప్పి నేను యూత్కు చెప్పదలుచుకున్నాను. మీరు ఏం కళారూపం మీకు ఎందులో ప్రవేశం ఉంది? నాకు డ్యాన్స్లో ఉంది, డ్రామాలో ఉంది, డైరెక్షన్లో ఉంది. ఎక్కడెక్కడ వేరే విదేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఏమైనా ఇచ్చారా? విదేశాలలో ఇవ్వలేదు కానీ దేశాలలో ఇచ్చాము. నేను ఒక గారడి నాటిక చేశాను. దానికి బెస్ట్ అవార్డు వచ్చింది, బెస్ట్ డైరెక్టర్గా వచ్చింది నాకు. తర్వాత ఇంకోటి ఏంటంటే మరి ఇప్పుడు ఈ ప్రస్తుతం రిటైర్మెంట్ అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర కూచిపూడి నృత్య కళాక్షేత్రం అనేది పెట్టాము. దాదాపు దాంట్లో ఆ ఇన్స్టిట్యూట్లో 250 మంది ఉన్నారు. మరి ఆ యొక్క వారికి ప్రోత్సాహించి వారికి ఎంకరేజ్మెంట్ ఇచ్చి రమాదేవి అనే ఒక ఆర్ట్ డాన్సర్ ఉన్నది. ఆమె ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో శ్రీశైలంలోను, తిరుపతిలోను, యాదగిరిగుట్టలోను, తర్వాత కోటి దీపోత్సవాలను, రవీంద్ర భారతిలో, త్యాగరాజలో, శిల్పారామంలో ఎన్నో కార్యక్రమాలు చేశాము. వారి ద్వారా ఇంకా ఇప్పిస్తామన్నాను కార్యక్రమాలు కూడా. సో మా ఛానల్కు మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం మాకు చాలా సంతోషము. మా ప్రేక్షకులకు మీకు అందరి తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు కూడా మీ ఛానల్ పెట్టినందుకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాంటి మా సోదరుడు శ్రీ వెంకటేశ్వర కూచిపూడి నృత్య కళాక్షేత్రం ట్రెజరర్ అయినటువంటి మా యొక్క మాధవచారి గారు, వీరు రమాదేవి గారి భర్త, వీరు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. కళ గురించి ఎంతో ప్రోత్సహిస్తూ వాళ్ళ శిష్యులను, తర్వాత వాళ్ళ భార్యకు కూడా ఇటువంటి మరి భార్య వెనుక భర్త ఉండాలా, భర్త వెనుక భార్య ఉండాలని చెప్పేసి ఆ యొక్క అనువాదంతో ఈ మాధవచారి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. మాధవచారి కూడా మరి ఈ యొక్క ఛానల్ గురించి మరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాధవచారి గారు నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్.
ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు మీరు? చాలా జగల్లో చేస్తాం సార్ మేము. శ్రీశైలంలో, తిరుపతిలో, మొన్న రీసెంట్లో మిస్ వరల్డ్లో కూడా చేస్తాం సార్. ఓకే, ఇది తెలంగాణ కళారత్నాలు అండి. అవును. మీ ఆవిడ్ని ఒకసారి మనం ఇంటర్వ్యూ చేద్దాము. సరే సార్, మీరు ఓకే సార్, మీకు టైం ఉంటే ఒకసారి తీసుకురండి. ఓకే సార్. మనం సో కృష్ణ గారు థ్యాంక్ యూ అండి. ఈ యొక్క కళా క్షేత్రంలో కాకుండా, ఈ కల్చరల్ ప్రోగ్రాంలో కాకుండా కూడా నేను సినిమాలో కూడా కొద్దిగా చిన్న పోస్టులు కూడా చేశాను. ఫస్ట్ సినీ ఫౌండర్ నేను ఇక్కడ మొత్తం కంప్లీట్. మరి అప్పుడు దాసనారాయణ గారు చైర్మన్ ఉండి, అక్కినేని నాగేశ్వరరావు ప్రెసిడెంట్ ఉంటే, వారు ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్ స్థాపించినప్పుడు దేనికి కూడా నేను ఒక ఫౌండర్గా మెంబర్గా ఉండేంటి ఇదివరకు. ధన్యవాదాలండి. మీరు ఇంత పెద్దవారు, మీ వయసు ఎంత ఇప్పుడు? 81. మై గాడ్, ఇంకా తొందరస్తున్నారు భగవంతుని దయ వల్ల. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం సార్. నమస్కారం.